ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి బరిలో ఖచ్చితంగా భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు ఉంటాయి, ఖచ్చితంగా స్టార్ హీరోలు ఖచ్చితంగా ఉంటారు. సో ఈ ఇయర్ సంక్రాంతికి చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే వెంకటేష్ గారు కానీ, అండ్ ముగ్గురి కూడా దిల్ రాజు గారికి సంబంధించిన 3 ఉన్నాయి. 3 దిల్ రాజు ఏది ఒక కన్ను పోయినా ఒక కన్ను బాగుపడినట్టు, ఏది పోయినా ఏది వచ్చినా ఆయన లాభమే. ఇప్పుడు 3 ఆల్రెడీ గేమ్ చేంజరు పెద్ద బిగ్గెస్ట్ డిష్ అయిపోయింది, ఉష్కాకి అయిపోయింది, బిగ్గెస్ట్ ఉష్కాకి. అది రెండో రోజు మొదటి రోజే ఏంటో దానికి అసలు బజ్జు రాలా. అంత సినిమాకి శంకర్ డైరెక్షను, దిల్ రాజు ప్రొడ్యూసరు, రామ్ చరణ్ హీరో, ఏం అసలు బజ్జే లేదు. నేను వెళ్ళాను థియేటర్కి, 2 o'clock షోకి వెళ్ళాను, పొద్దునే ఎందుకులే అని. 2 o'clock షోకి వెళ్తే సగం థియేటర్ కానీ ఫస్ట్ డే 3వ షోకి 2వ షోకి అంటే థియేటర్ రేట్లు పెంచడం అనేది ఎంత డిసడ్వాంటేజ్. బాగున్న సినిమాకి రేట్లు పెంచినా ఒకటే, పెంచకపోయినా ఒకటే. బాగాలేని సినిమాకి రేట్లు పెంచినా దౌర్భాగ్యమే, పెంచకపోయినా అన్నట్టు. ఆ సినిమా నిన్న అసలు రేట్లు పెంచడంలో ఎవడు లోపల రావా. క్యాంటీన్ దగ్గర క్యాంటీనోడు తెల్లమొహం వేసి చూస్తాడు. ఏంటి అంటే, ఏం సార్ ఫస్ట్ డే చూడండి క్రౌడ్, కాఫీ ఒక డ్రమ్ కాఫీ తీసుకొచ్చి పెడితే సగం కాఫీ కూడా సేల్ అవ్వలేదు, వాడి బాధ. ఈ సేల్ కూడా అవ్వట్లేదు. అంటే జనాలు ఉంటే ఆల్రెడీ అంత టికెట్ పెట్టుకొచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలో ఏం కొంటాడు. సో అట్లాగూ గేమ్ చేంజర్కి రేట్లు పెంచడం కూడా మైనస్ అయింది. సినిమా చూసారా సార్? నేను సినిమా చూసాను. అంటే నానా హైరానా అని ఒక సాంగ్ ను కూడా తొలగించారు అని వినిపించింది. అసలు దాంట్లో ఏం తొలగించినా ఏమి యాడ్ చేసినా ఏమి లేదమ్మా. అంటే అదే సాంగ్ ని తిరిగి మళ్ళీ ఈ నెల 14th యాడ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా మీద ఒక రకమైన నెగిటివ్ టాక్ రావడం వల్లనే సినిమాకి మళ్ళీ హైప్ క్రియేట్ చేయడం కోసం సాంగ్ ఏం అవదమ్మా. ఒకసారి సినిమాకి బాగుందన్న సినిమాకి ఇంకా యాడ్ చేసుకుంటాం వేరు, కానీ పుష్పకి బాగుందన్న సినిమా వచ్చింది, బాగా ఆడుతుంది కనుక ఇంకో సాంగ్ యాడ్ చేస్తున్నారు, లేదా ఇంకో ఎపిసోడ్ యాడ్ చేస్తున్నారు అంటే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ బాగా లేదు సినిమా ఏమీ లేదు అని వచ్చేసినాక నువ్వు ఇంకెంత బుల్డోజర్ పెట్టి లేపాలని లెగవద్దు. అది ఇంకో సాంగ్ పెట్టారు, ఆ సాంగ్ పెట్టి ఏ నువ్వునే కంటి తుడుపుగా ఏదో ఆత్మతృప్తి చేసుకుంటూ తప్పితే ఎప్పుడు లెగవదు, చరిత్రలో లేదు. ఒకసారి పడుకున్నాక పిక్చరు ఇక అది ఇంకేదో అదే యాడ్ చేస్తే ఇది యాడ్ చేస్తే లెగవటం అనేది ఎప్పుడు లేదు, జరగదు కూడా. అది అయిపోయింది. టాకు 2వ షోకి డిజాస్టర్ టాక్ వచ్చేసినాక దాన్ని మళ్ళీ లేపటం అనే ప్రశ్న లేదు, లేచే ప్రశ్న లేదు. ఇప్పుడు 3 సినిమాల్లో బరికి దిగిన 3 సినిమాల్లో ఫస్ట్ డాకు అనేది కొట్టే జాక్ పట్టు కనపడుతుంది. డాకు మహారాజు నిన్న 2వ రిలీజ్ కూడా చేశారు ట్రైలర్. ఫస్ట్ ఒక స్టైల్లో ఉంటే 2వది ఇంకో స్టైల్లో ఉంది. సో దాంట్లో బజ్ బాగుంది. సో మళ్ళీ బాలయ్య పంచి బాలయ్య మార్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కి అవకాశం బాగా కనపడుతుంది. అందులో బాబీ డైరెక్టర్ మంచి చాలా సెన్సిబుల్ డైరెక్టర్. సో ఖచ్చితంగా బాగా తీసుంటాడు. పోయిన సంక్రాంతి హిట్ కొట్టాడు, ఈసారి హిట్ కొడతాడు. ప్లస్ బాలయ్యకి సెంటిమెంట్, సంక్రాంతి సెంటిమెంట్. సో ఫస్ట్ నెంబర్ 1 జాక్పాట్ ఈ సంక్రాంతి బరిలో. నెంబర్ 1 డాకు మహారాజ్. నెంబర్ 2 ఇదవుద్ది అనుకున్నది గేమ్ చేంజర్. నెంబర్ 2 కూడా కాకుండా, గేమ్ చేంజర్ కాకుండా నెంబర్ 2 వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే దాంట్లో కూడా బాగా బజ్ వచ్చింది. ఆ పాట ఒకటి బ్రహ్మాండంగా హిట్ అవటము, తర్వాత ఫ్యామిలీ డ్రామా కనపడుతుంది. అంటే వెంకటేష్కి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా పండుగలో వస్తే హిట్టే. అది లక్ష్మి అయినా, దృశ్యం అయినా, ఇంకోటైనా ఫ్యామిలీ డ్రామాతోటి వెంకటేష్ సినిమా అంటే హిట్ కింద లెక్క. అందుకే పండగ టైము గ్యారంటీగా అది నెంబర్ 2 ప్లేస్. అది మాస్ లేదు, మాస్ తక్కువ ఉంటుంది కనుక నెంబర్ 2. సో నెంబర్ 1 బాలయ్య, నెంబర్ 2 వెంకటేష్, నెంబర్ 3 రామ్ చరణ్ అయిపోయింది. సో ఈసారి సంక్రాంతి అల్లుడిగా బాలయ్య బాబు అనుకోవచ్చా? డెఫినెట్ గా బాలయ్య. ఎందుకంటే మాస్ అండ్ క్లాస్ అన్ని కనపడుతున్నాయి ట్రైలర్ లోనే. అందులో బాలయ్య గెటప్ కానీ, బాలయ్య దొరికితే ఉంది, దొరకాలే కానీ ఆ పర్ఫార్మెన్స్ కి తినేస్తారు కదా. ఆల్రెడీ కనపడుతున్నాయి 2 పంచ్ డైలాగులు బేవత్సంగా కదా. సార్ మీరు పర్టికులర్ గా నిన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూసారు కాబట్టి మీరు చెప్పండి, తెలంగాణలో సినిమాలు అంటే పెద్ద స్టార్స్ కి సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే పెద్ద స్టార్స్ కి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ అప్పుడు కూడా మీ వ్యక్తిగత సిబ్బందిని ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఫ్యాన్స్ కి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మనం చూసాం ఇటీవల కాలంలో. మరి నిన్న థియేటర్ దగ్గర మీకు ఎలా అనిపించింది అసలు?
అంటే ఏమైనా సెక్యూరిటీ లాంటివి ఏమైనా అనిపించిందా? ఏమీ లేదు, ఎవరన్నా వస్తే కదమ్మా సెక్యూరిటీ. ఆర్టిస్టులు ఎవరన్నా వస్తున్నారు అంటే, విఐపీలు ఎవరన్నా వస్తున్నారు, సెలబ్రిటీ వస్తున్నారు అంటే సెక్యూరిటీ అమ్మా. ఓకే. అదేం మామూలు జనాలకు సెక్యూరిటీ అంటే రోజు పరిశోధన పెడతారండి, అది కాదు. మామూలు జనానికి అవసరం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేసాడు కదమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి రేపు చూడాలి, వాళ్ళ పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాళ్ళ కార్యకర్తల మధ్య మీటింగ్లకు వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళ సెక్యూరిటీ సంగతి ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏం చేస్తారు, వాళ్ళ సెక్యూరిటీని వీళ్ళు చూసుకుంటారా, ఈ బాధ్యత అయినా చూస్తాం. ఫ్యూచర్ ఉంది కదా, ఇంకా ముందు ముసల పండగని ఏదో ఇక్కడ 4 డైలాగులు కొట్టే కానీ సరిపోదు. రేపు తన సంగతి ఏంటి, తను మీటింగ్కి వెళ్ళినప్పుడు రేపు ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఆ ఎన్నికలప్పుడు మరి తిరుగుతాడు కదా, తిరిగేటప్పుడు మరి ఏంటి, కార్యకర్తల మధ్యకి జనాల మధ్యకి వెళ్తారు, వెళ్ళేటప్పుడు మరి సెక్యూరిటీ ఏంటి, ఆ సెక్యూరిటీ అందరిని తోసేస్తారా, లేదు రండి బాబు మీదకి రండి లాగుతారా, ఇవన్నీ రాబోయే కాలంలో చూస్తాం కదా, ఆ వింత విన్యాసాలన్నీ. థ్యాంక్ యూ సార్.